అందరికీ నమస్కారం. నా పేరు త్రినాథరావు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నాను. ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వారు నిర్మించినటువంటి గొప్ప కళాఖండం దానవీర శూర కర్ణ గురించి కొన్ని విశేషాలు మేము ముందుంచుతాను. దానవీర శూర కర్ణ చిత్రం 1977 సంవత్సరం జనవరి 14 తారీఖున విడుదలైంది. ఈ చిత్రాన్ని రామారావు గారు స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించి ఒక గొప్ప కళాఖండంగా రూపొందించారు. ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో రామారావు గారు కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా 3 పాత్రలు స్వయంగా వారే పోషించారు. అంతేకాకుండా ఈ చిత్రం మొత్తం నిడివైనటువంటి 4 గంటల 17 నిమిషాల్లో దాదాపు 4 గంటలు ఏదో పాత్రలో వారు ఆ చిత్రంలో కనిపిస్తూనే ఉంటారు. ఇది కేవలం 43 రోజుల్లో 10 లక్షల ఖర్చుతో మాత్రము నిర్మించబడ్డది. అప్పట్లోనే ఇది ₹1,00,00,000 పైగా కలెక్షన్స్ వసూలు చేసిందండి. ఇంకో విశేషం ఏంటంటే బాలకృష్ణ, హరికృష్ణ, రామారావు గారు కలిసి నటించినటువంటి ఆఖరి చిత్రం ఇది. నిజంగా అప్పటికి ఎప్పటికీ కూడా చిరకాలం నిలిచిపోయేటువంటి కళాఖండము. ఇది రామారావు గారు నటించినటువంటి 248వ చిత్రం. నిజంగా ఎంత గొప్ప కళాఖండాన్ని మనకు అందించినటువంటి రామారావు గారు మన అందరూ అవటము నిజంగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. నమస్కారం.